డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్గా ఒకసారి మేడ్చల్ జిల్లాలో బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితిని ఒకసారి చూద్దాం. మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్ అనాలిసిస్ డీటెయిల్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. మొత్తం మేడ్చల్ నియోజకవర్గంలో ఓటర్లు 5,53,785 మంది. పెద్ద నియోజకవర్గం. 5,53,785 ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఇది తెలంగాణలోనే అత్యంత రెండో పెద్ద ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. మూడో మొదటిది షేర్లింగంపల్లి అనుకుంటా. షేర్లింగంపల్లి మొదటిది, కుత్బుల్లాపూర్ 2, మూడోది మేడ్చల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 5,53,785 మంది ఉంటే అందులో ఓన్లీ బీసీ ఓటర్లే 72.81%. అంటే 4,03,211 మంది. 5,53,000లో 4,03,211 మంది ఓన్లీ బీసీ ఓటర్లు. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్, బిగ్ క్లాస్. నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఓసీ ఓటర్లు ఉన్నారంటే 86,000 మంది ఉన్నారు. ఈ 86,000కు 86,000 ఒక్కరికే పడ్డా కూడా గెలవరు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నిసార్లు? 15 సార్లు జరిగినాయి. ఇక్కడ 15 సార్లు జరిగితే ఓసీలు 10 సార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీసీలు 3 సార్లు ఎన్నికయ్యారు. దేవేందర్ గౌడ్. బీసీలు 3 సార్లు అయితే ఓసీలు 10 సార్లు అయ్యారు. ఓసీల ఓట్లున్నాయంటే లేవు. మళ్ళా ఓసీల ఓట్లున్నాయంటే లేవు. ఓట్లని ఎవరి? బీసీలే. బీసీల ఓట్లు ఉన్నప్పటికీ బీసీలు ఇక్కడ ఎందుకు విజయం సాధించలేదు ఇన్ని రోజులు అంటే ఇప్పుడున్నట్టుగా ఐక్యంగా అప్పుడు బీసీలు లేరు. ఇక్కడ ఎస్సీలకు 2 సార్లు అది రిజర్వ్ అయింది. మొత్తం కలిపి 15 సార్లు ఎలక్షన్ అయితే కేవలం 3 సార్లు మాత్రమే బీసీలు ఇక్కడ గెలిచారు. దేవేందర్ గౌడ్ ఒక్కడే 94లో, 99లో, 2004లో 3 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైండు దేవేందర్ గౌడ్. ఇక ఇక్కడ 2003 అసెంబ్లీ ఎలక్షన్ కు సంబంధించినటువంటి వివరాలను ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ చామకూర మల్లారెడ్డికి టికెట్ ఇస్తే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తోటకూర వజ్రేష్ యాదవ్కి ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏనుగు సుదర్శన్ రెడ్డికి ఇచ్చింది. ఇక్కడ 86,000 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు 2 పోటీ చేసిరు. 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు 1 పోటీ చేసిరు. కానీ ఈ 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి బీసీలు తోటకూర వజ్రేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈయన కోట్లు వేయలేదు జనం. వీళ్లకు ఎవరికి ఈ 86,000 ఉన్నటువంటి వాళ్లకు దాదాపుగా 2,36,552 ఓట్లు ఇద్దరు కలిపి అంటే 2,36,000 ఓట్లు 86,000 ఓట్లు ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గానికి మనోళ్ళు వేసారు. మనోళ్ళు బీసీలు కేవలం వజ్రేష్ యాదవ్కు 1,50,000 ఓట్లు వేసారు అంతే. వాస్తవానికి వజ్రేష్ యాదవ్ బీసీ సామాజిక వర్గం ఈ వర్గాల నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి మెజారిటీ రావాల్సిందే. ఇంతమంది 72% కాబట్టి. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే నేను క్యాంపెయినింగ్ కమిటీ కన్వీనర్గా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. తోటకూర వజ్రేష్ యాదవ్కు నేను ప్రచారం చేయడానికి నేను టైం ఇచ్చిన తర్వాత ఆయన వస్తే మీకు ఇబ్బంది అని రెడ్లను తినక ఎప్పుడుతోని నన్ను విలువనీయలే. వద్దులే అన్నా నువ్వు అని చెప్పాను అన్నాడు. నేను జిల్లాలకు వెళ్ళిపోయినా. ఈయన బీకేను అంటే వాళ్ళ కుట్రని పసిగట్టడంలో ఈయన విఫలమైపోయాడు. ఎందుకు రానిత్తలే, ఎందుకు వద్దంటారు అనేది. రైట్గా ఓసీ ఓటర్స్ ఆర్ ఓన్లీ 86,058 మంది ఓసీ ఓటర్లు ఉంటారు. బీసీలు 2,36,000 ఓట్లు బీసీలు 86,058 మంది ఉన్నటువంటి ఓసీలకు 2,36,552 ఓట్లు వేసిరు బీసీలు. అదే 4,03,211 ఓట్లున్న బీసీలు 1,52,598 ఓట్లు వేసుకురు వాళ్ళు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది జనసంఖ్యలో బీసీలు ఎక్కువ, ఓట్లు వాళ్ళే, జనం వాళ్ళే, కానీ ఓట్లు తీసుకపోయి వేరేటువంటి వేస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ బీసీలు ఇప్పటికీ తోటకూర వజ్రేష్ యాదవ్ 3 సార్లు ఓడిపోయాడు. 3ఓ 4ఓ. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఓడిపోయాడు. ఆ తర్వాత మొన్న ఏదో పోటీ చేసిండు, అప్పుడు ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయాడు. అయితే జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో జెడ్పీటీసీల వివరాలు ఒకసారి చూద్దాం. మేడ్చల్ జెడ్పీటీసీ అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికి ఇచ్చారు.
షామీర్పేట ఎస్సీ ఉమెన్ అయితే ఎస్సీకి ఇచ్చిరు, గట్కేసర్ అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికి ఇచ్చిరు, కీసర బీసీ అయితే ఓన్లీ బీసీ, మూడుజింతలపల్లి ఓసీ అయితే ఓసీ రెడ్డి, ముగ్గురు రెడ్లకు ముగ్గురు రెడ్లు జెడ్పీటీసీలు ఉంటే ఒక్కడు బీసీ జెడ్పీటీసీ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో. రిజర్వ్డ్ అయితే వచ్చింది, అది కూడా అది అన్రిజర్వ్డ్ అయితే మళ్ళీ రెడ్డికి పోతుంది. ఇక్కడ 15.54% ఓసీస్ గాట్ ఎలెక్టెడ్ ఫర్ 3 times, బట్ 72.81% బీసీస్ ఆర్ ఎలెక్టెడ్ ఓన్లీ 1 time. సో మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి బీసీల ఊచకోత మొన్న ఇదే విషయాన్ని మల్లారెడ్డి గట్కేసర్ కాడ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మల్లారెడ్డి క్లియర్ గా చెప్పిండు, ఓట్లు బీసీలయ్యి మేము అన్యాయంగా గెలుస్తున్నాం ఇక్కడ ఆయనే చెప్పిండు ఈ మాట. అదే ఉంటుంది చూడు క్లిప్, అది వెలుగు పేపర్లో అనుకుంటానా. మల్లారెడ్డి క్లియర్ గా చెప్పిండు, ఓట్లు మాయి కాదు, ఇగో బీసీల ఓట్లతో ఓసీల రాజ్యాధికారం. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వాయి. ఓట్లేమో బీసీలై, మల్లారెడ్డి క్లియర్ గా చెప్తా ఉన్నాడు, మాయి కాదు ఓట్లన్నీ బీసీలయ్యి, మీ ఓట్లతోని మేం గెలుస్తున్నాము, మీకు సోయిలేక మాకేస్తున్నారు అనే మాట చెప్పిండు. అక్కడ క్లియర్ గా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో మల్లారెడ్డి లాంటి వ్యక్తే ఓట్లు బీసీల ఓట్లతో ఓసీల రాజ్యాధికారం అని చెప్తా ఉన్నారు. మరి బీసీలారా ఇప్పుడు మనకు అర్థమైంది కదా, సరే అప్పుడంటే అర్థం కాలే, ఇవాళ మనకు అందరికి అవేర్నెస్ వచ్చి బీసీలమంతా ఒక్కటైనటువంటి పరిస్థితుల్లో ఆయనే చెప్తా ఉన్నాడు. ఆయనకు ఎందుకు చెప్పింది ఈ మాట అంటే, రేపు పొద్దున జరగబోయే కార్యక్రమం మనం అవునన్నా కాదన్నా బీసీలంతా ఒక్కటైర్రు. ఈ మాట చెప్పినా చెప్పకపోయినా బీసీల నుంచి మనకు ప్రతిఘటన తప్పదనే విషయాన్ని గమనించే ఈయన బీసీల ఓట్లతో ఓసీల రాజ్యాధికారం అనేటువంటి మాట చెప్పిండు. ఇదే మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి. క్యూ న్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.